హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపించినప్పుడు, ఇంట్లో చికెన్ లేదనుకున్నప్పుడు, లేకపోతే మనకి ఎక్కువ టైం లేదు, త్వరగా అయిపోవాలి, ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు మిల్ మేకర్తో ఇలా బిర్యానీ ట్రై చేయండి. ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అదేవిధంగా మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఈ బిర్యానీ చేయని కోసం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. వాటి కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు, అందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఈ మిల్ మేకర్ని ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచి తర్వాత ఆ వేడి నీళ్ళు వంపేసుకొని అందులో చల్లటి నీళ్ళు వేసి మిల్ మేకర్లో ఎటువంటి వాటర్ లేకుండా వాటర్ మొత్తం తీసేసి ఈ మిల్ మేకర్లన్నీ వేరే బౌల్లో వేసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోవాలి. నేను ఇందులో కారం కొంచెం తక్కువనే వేస్తున్నా, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఎక్కువ స్పైసీగా అయితే వాళ్ళు తినలేరు. ఎక్కువ స్పైసీ తింటా అనుకున్న వాళ్ళు ఇక్కడ కారం వేసుకోవచ్చు, లేకపోతే ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం కారం తక్కువనే వేసి చేస్తున్నాను. ఇందులోనే మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పెరుగు అన్నీ వేసేసుకొని వాటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసినాం అనుకో, ఈలోపు మనం ఒక 1/2 అవర్ ముందే రైస్ని మంచిగా కడిగేసి 1/2 అవర్ కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు రైస్ చేయని కోసము ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు కోసము నీళ్ళు పెట్టుకొని అందులో నూనె, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఆ వాటరు మనకు ఒక్కసారి మరిగినాయి అనుకో, మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి మనకి రైస్ ఎంత ఉడకాలంటే ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఈ రైస్ ఒక 70-80% కుక్ అయితే మనము తీసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే చేస్తున్నా. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే మనకి ఇంట్లో యూజ్ చేసే రైస్ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొక బిర్యానీ కోసం ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోగా మిగిలిన ఆయిల్ అందులో వేసేసుకొని దాంట్లోనే మంచిగా ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ మిల్ మేకర్లు అన్నిటిని వాటిని అలా వేసేసి ఆ మిల్ మేకర్ వాటిని ఒక 5-10 మినిట్స్కి సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్ ఆ ఆయిల్లో మనం ఇలా వేపినాం అనుకో, ఆ ఆయిల్ అనేది ఇట్లా బయటికి రావాలి. ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. ఒక ఆయిల్ మంచిగా ఇట్లా పైకి వచ్చినట్టు కుక్ అయినట్టు అయిందనుకో సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేసినా కానీ మిల్ మేకర్ అనేది మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఆ ఉప్పు కారం మంచిగా మిల్ మేకర్కి పట్టితే సరిపోతుంది. ఈలోపు మన రైస్ కూడా 80% ఉడుకుతుంది కాబట్టి ఆ రైస్ని మనం ఈ మిల్ మేకర్ పైన వేసేసి ఇందాక మనం సగం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి దీన్ని మొత్తం సిమ్లోనే వేయాల్సి వస్తుంది. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దమ్కేసినాం అనుకో, మనకెంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. మనకి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఇది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. మనం చేయాలనుకున్నప్పుడు ఒక రైస్ మాత్రమే ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అలాగే నా ఛానల్కి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.